బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడపలో విద్యార్థిని అనుమానాస్పద మృతిపై ఇటు పేరెంట్స్ బంధువులు ఆందోళనకు దిగారు. శ్రీ చైతన్య స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాపకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పిన పేరెంట్స్ కి స్కూల్ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పింది. అయితే పాపను ఆసుపత్రిలో విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాప మెడ చుట్టూ ఉరివేసుకున్న ఆనవాలు ఉన్నాయని ఎందుకు దాచిపెట్టారని తల్లిదండ్రులు ప్రశ్నించారు. పాపను స్కూల్ యాజమాన్యమే చంపేసిందని ఆరోపించారు. పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ఆసుపత్రి నుంచి పాప మృతదేహాన్ని స్కూల్ కి తీసుకెళ్లి అక్కడే తేల్చుకుంటామని పేరెంట్స్ బంధువులు ముందుకు కదిలారు. అయితే పోలీసులు స్కూల్ ముందు ధర్నా చేయకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థిని పేరెంట్స్ కి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థిని మృతదేహంతో రింగ్ రోడ్డుపై ధర్నాకు దిగారు. కడపలో విద్యార్థిని అనుమానాస్పద మృతిపై ఇటు పేరెంట్స్ బంధువులు ఆందోళనకు దిగారు. శ్రీ చైతన్య స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాపకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పిన పేరెంట్స్ కి స్కూల్ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పింది. అయితే పాపను ఆసుపత్రిలో విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాప మెడ చుట్టూ ఉరి వేసుకున్న ఆనవాలు ఉన్నాయని ఎందుకు దాచిపెట్టారని తల్లిదండ్రులు ప్రశ్నించారు. పాపను స్కూల్ యాజమాన్యమే చంపేసిందని ఆరోపించిన పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ఆసుపత్రి నుంచి పాప మృతదేహాన్ని స్కూల్ కి తీసుకెళ్లి అక్కడే తేల్చుకుంటామని పేరెంట్స్ బంధువులు ముందుకు కదిలారు. అయితే పోలీసులు స్కూల్ ముందు ధర్నా చేయకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థిని పేరెంట్స్ కి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థిని మృతదేహంతో రింగ్ రోడ్డుపై ధర్నాకు దిగారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, అసలు ఈ విద్యార్థిని మృతి చెందడానికి కారణాలు ఏంటి? అటు విద్యార్థిని తల్లిదండ్రులు కానీ అలాగే కాలేజీ యాజమాన్యం ఏమంటుంది? ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప నగరంలో ఇవాళ పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించి వివరాలను మనం ఒక్కసారి గనక విశ్లేషించుకుంటే, ఇక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి శ్రీ చైతన్య కళాశాలలో జస్వంతి అనేటువంటి అమ్మాయి 9వ తరగతి చదువుతుంది. రాత్రి మిగతా అమ్మాయిలతో పాటు అందరితో కలిసి ఆ అమ్మాయి కూడా హాస్టల్లో ఉండటం జరిగింది. రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ తెల్లవారుజామున అయ్యేసరికి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి సమాచారము తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం పంపించడం జరిగింది. అమ్మాయికి ఆరోగ్య సమస్యలు సరిగ్గా లేవు, అందుకోసం మేము హాస్పిటల్ కు తీసుకెళ్తున్నామనేటువంటి కేవలము ఒకే ఒక్క సమాచారం మాత్రమే అక్కడికి తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం చేరవేయడం జరిగింది. ఈ కళాశాల యాజమాన్యము చెప్పింది నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు నేరుగా హాస్పిటల్ కు వెళ్లారు. అయితే అప్పటికే కాలేజీ యాజమాన్యము ఈ జస్వంతి అనేటువంటి అమ్మాయిని స్థానికంగా ఉంటున్నటువంటి మురళీ మాధవ్ అనేటువంటి ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ఆ అమ్మాయిని పరీక్షించినటువంటి డాక్టర్లు అప్పటికే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పల్స్ పడిపోవడము, విగతజీవిగా అంటే ప్రాణాలు పూర్తిగా కోల్పోయినట్టుగా కూడా అక్కడ ధృవీకరించారు. అప్పటికే చేరుకున్నటువంటి తల్లిదండ్రులు, ఇతర బంధువులు, విద్యార్థి సంఘాలు అదే హాస్పిటల్ వద్ద తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే తల్లిదండ్రులు తొలిగా ఆ అమ్మాయి చనిపోయింది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి విషయాన్ని తీవ్రంగా తెలుసుకున్నటువంటి తర్వాత స్పృహ కోల్పోయి అక్కడే కుప్పకూలినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ విధమైనటువంటి చర్యకు కాలేజీ యాజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించాలా అని కూడా అక్కడ నేరుగా స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించబడింది. అసలు వాస్తవాలు ఏంటి, ఈ అమ్మాయికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటి విషయం తెలుసుకునే లోపే అక్కడ ఉన్నటువంటి కళాశాల సిబ్బంది రాత్రి అంటే తెల్లవారుజామున చూసేసరికి ఈ అమ్మాయి బాత్రూమ్ లో ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది అని అప్పటికి స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఆగ్రహించినటువంటి తల్లిదండ్రులు, బంధువులు నేరుగా ఆ కళాశాల అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్నటువంటి కళాశాల సిబ్బందిపై వాగ్వివాదానికి దిగారు. ఈ వాగ్వివాదము ఎంత జరిగిందంటే అసలు పూర్తిగా ఈ అమ్మాయిని చంపేసి ఈ విధంగా హాస్పిటల్ కు పంపించడమే కాకుండా తమకు తప్పుడు సమాచారం అందించాలని కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న వెంటనే ఆ విద్యార్థిని మృతదేహాన్ని రిమ్స్ హాస్పిటల్ కు మార్చురికి తరలించడం జరిగింది. మార్చురిలో పోస్ట్ మార్టం అనంతరం అక్కడ తిరిగి పాఠశాలకు అంటే ఏదైతే చైతన్య కళాశాల ఉందో ఆ కళాశాల వద్దకు తీసుకెళ్లి ఆ అమ్మాయి డెడ్ బాడీతో సహా ఆందోళనకు దిగాలని కూడా తల్లిదండ్రులు ప్రయత్నించారు. దీంతో
అక్కడ స్కూల్ యాజమాన్యానికి తర్వాత పోలీసులకు పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ విధమైనటువంటి చర్యతో కడప నగరంలో ఒక్కసారిగా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాలిని, అలాగే హుస్సేన్, ఇప్పుడు మీరంటూ జస్ట్ 9th క్లాస్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందడం అంటే ఇప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యం అక్కడ ఎందుకు స్పందించట్లేదు? అక్కడ వారు వచ్చి వాగ్వాదానికి దిగుతున్నా కానీ పోలీసులను పెట్టి పక్కకు జరపడం ఎలా చూడాలి అసలు? అంటే వారి విద్యార్థిని ఫ్రెండ్స్ నుంచి ఏమైనా సమాచారం అందుతుందా అసలు ఎందుకు చనిపోయింది తిను అనేది? అంటే ఇందుకు సంబంధించి మనం ఒకసారి కనుక ఆ తల్లిదండ్రుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ సమాచారం అందుకుంటే, ఈ జస్వంతి అనేటువంటి అమ్మాయి ఆ మెరిట్ విద్యార్థి కావడంతోనే ఆ మెరిట్ విద్యార్థి, అలాగే ఆమెకు సంబంధించినటువంటి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు, అలాగే ఇతర వ్యాపకాలు కూడా ఎలాంటి లేవు. ఫ్రెండ్స్ తో కూడా కొద్దిపాటిగా అంటే తన చదువు తన వ్యవహారం మాత్రమే చూసుకునేటువంటి జస్వంతి ఎందుకు అనవసరంగా ఉరి వేసుకుంటుంది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేటువంటి అంశం పైన కూడా ఆరాధిస్తే వాళ్ళకు ఎటువంటి ఆ అమ్మాయికి సమస్యలు లేవు. అయితే కారణాలు ఏమైనా కావచ్చు, ఎందుకు చనిపోయిందో అనేటువంటి విషయం పైన కూడా అటు తల్లిదండ్రులు కూడా స్పష్టంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇటు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ అమ్మాయి మృతి విషయంలో ఏవో కొన్ని విషయాలను మాత్రం కాలేజీ యాజమాన్యం పూర్తిగా దాచిపెడుతుందనేటువంటి ఉద్దేశము మనకు కనబడుతుంది. ఎందుకంటే అసలు మృతి అంటే ఉరి వేసుకున్న వెంటనే అంటే తెల్లవారుజామున ఉరి వేసుకునేటువంటి మరుక్షణంలోనే ఆ అమ్మాయి అక్కడే విగతజీవిగా పడిపోయినటువంటి విషయం తెలుసు. ఆ విగతజీవిగా పడిపోయినటువంటి విషయాన్ని నేరుగా తల్లిదండ్రులకు తెలియజేయకుండా కేవలము ఆరోగ్య సమస్యలు వచ్చాయి, ఈ ఆరోగ్య సమస్యలతో మేము హాస్పిటల్ తీసుకువెళ్తున్నాము అని చెప్పడంతోనే పలు రకాలైనటువంటి అనుమానాలు కూడా ఈ విషయంలో వ్యక్తమవుతున్నాయి. శాలిని, పోలీసులు ఏమంటున్నారు హుస్సేన్ దీనిపై? పోలీసు ఈ విషయంలో పూర్తిగా అంటే కాలేజీ యాజమాన్యం అంటే కాలేజీ వద్ద ఉన్నటువంటి పరిస్థితులను ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తిగా అంటే విచారణ చేపట్టారు. ఈ విచారణ నేపథ్యంలో అంటే సహా విద్యార్థులు తర్వాత కాలేజీ యాజమాన్యము ఆ అమ్మాయికి తరగతులు బోధించేటువంటి అధ్యాపక బృందము ఇటువంటి అందరిని కూడా అంటే ఈమె ఎవరితో చనువుగా ఉంటుంది, ఏమైనా ఇతర వ్యాపకాలు ఈ అమ్మాయికి ఉన్నాయా, బయట నుంచి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చేవారా, లేకపోతే కాలేజీలో ఎవరితో సఖ్యతగా ఉండేది అనే అంశాలపైన పోలీసులు పూర్తిగా విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ అమ్మాయి విషయంలో మృతి విషయంలో అనేక అనుమానాలు తలెత్తినటువంటి నేపథ్యంలో పోలీసులు పూర్తి విచారణ చేపడుతున్నారు. ఆ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్నారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండగా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 226 పోలింగ్ సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించారు అధికారులు. అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్ లో 407 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. బూతుల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరైనా దొంగ ఓటు వేయాలనుకున్నారు, ఇంపర్సనేషన్ మీన్స్ తెలుగులో అర్థం దొంగ ఓటు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద PO అండ్ ద టీమ్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఐడి కార్డ్ ఇస్ వెరిఫైడ్ ప్రాపర్లీ. వారి రోల్లో వారి పేరు ఉండాలి, ఎలక్టరల్ రోల్లో వారి పేరు ఉండాలి. వారి ఐడి కార్డ్ చెక్ చేసుకున్న తర్వాత డబుల్ చెక్ చేసిన తర్వాత అలౌ చేయాలి ఓటింగ్. ఇఫ్ ఎనీ ఇంపర్సనేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ యూ అలౌడ్ బట్ నాట్ చెకింగ్ ద ఐడి కార్డ్, దట్ ఈస్ సీరియస్ అఫెన్స్. అది అర్థం చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈవీఎం షుడ్ బి అండర్ యువర్ కస్టడీ. ఈవీఎం అండర్ కంప్లీట్ కస్టడీ ఆఫ్ పోలింగ్ టీమ్. మాక్ పోల్ తర్వాత ఓటు మొదలైందినా ఆ ఈవీఎం ఒక్క ఓటు అయినా కూడా మీ దగ్గరే ఉండాలి. Please keep the EVM under your custody. Next important issue, you have been monitored inside and outside. There is a continuous web camera, CCTV camera inside and outside.
your polling station. And also we are having drone video also continuously we are taking. So what is happening outside your polling station, what is happening inside your polling station, everything we know. So please be careful. You are being watched continuously. And most important thing I just want to tell you is about Form 17C. Form 17C. రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రేపైతే పోలింగ్ జరగబోతుంది. సో ఈ ఉప ఎన్నిక పోలింగ్ కి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? మెయిన్ గా 226 పోలింగ్ సమస్యాత్మక స్టేషన్లుగా ఇప్పటికే గుర్తించారు అధికారులు. సో మెయిన్ గా అక్కడ ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు ముందస్తుగా? రాష్ట్ర రాజకీయంలో ఎంతో ఉత్కంఠం రేపుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఇప్పటికే ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులందరూ కూడా ఈవీఎం మిషన్స్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి వివిధ ప్రాంతాలకు దాదాపు 407 పోలింగ్ కేంద్రాలకు ఈ యొక్క ఈవీఎం మిషన్స్ని ఈరోజు సాయంత్రం వరకు కూడా మొత్తం వెళ్లే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. మొత్తం మనం చూడొచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 4,13,00,000 ఓటర్లు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అందులో మరి ఎన్ని ఓట్లు పోలవుతాయి, వాటికి సంబంధించినటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అల్లు ఎలక్షన్స్ కమిషన్ అధికారులతో పాటు మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీస్ అధికారుల సమన్వయంతో పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఎలక్షన్ సందర్భంగా 5,000 మంది సిబ్బంది ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. అందులో దాదాపు 3,000 మంది పోలీస్ బలగాలతో పాటు మరోవైపు పారామిలిటరీ బలగాలు, మరోవైపు ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులు మొత్తం 2,000 దాకా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మొత్తం 407 కేంద్రాల్లో ఈ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఒక్కొక్క బూత్కి దాదాపు 4 ఈవీఎం మిషన్స్ని పంపించడానికి ఇప్పటికే అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు 226 సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో కేంద్ర బలగాలు, పారామిలిటరీ బలగాలతో అక్కడ గస్తీ ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ప్రశాంతంగా ఓటరు తమ హక్కును వినియోగించుకునే విధంగా అటు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు మరోవైపు పోలీసులు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా చూడొచ్చు. ఇప్పటికే ప్రచార పర్వం ముగిసింది. నువ్వా నీనా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతంలో ఇప్పటికే అటు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్ని పార్టీలు కూడా ఓటర్లను ప్రభావితం చేసే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే చాలా మంది దాదాపు అమౌంట్ కూడా ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు. దీంతో పాటు కొన్ని ఐడెంటిఫై చేశారు. ఎవరెవరైతే ఈ వ్యక్తులు ఉన్నారో బైండ్ ఓవర్స్ కావచ్చు, రౌడీ షీటర్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, వారందరూ కూడా బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి. 45 ఫ్లయింగ్ స్క్వాడ్ ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేపడుతూనే ఉన్నాయి. మరోవైపు 3,60,00,000 రూపాయలు ఇప్పటికీ పోలీసుల సోదాల్లో సీజ్ చేశారు. వాటన్నిటి కూడా ఇప్పటికే ఐటీ శాఖకు అంటే నిబంధనలకు విరుద్ధంగా వీరు ఎక్కడెక్కడైనా డబ్బులు తీసుకెళ్తే వాటన్నిటి కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసి స్పెషల్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి డబ్బులను ఎక్కడ కూడా సరఫరా కాకుండా ఓటర్లని ప్రభావితం చేయకుండా ఇక్కడికక్కడ గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం సమస్యాత్మక ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. 103 పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికే కంప్లీట్ కావడం. ఎందుకంటే ఉద్యోగులు కావచ్చు, కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకున్నారు. అందులో 103 మంది పోస్టల్ బ్యాలెట్లు కూడా ఇప్పటికే కంప్లీట్ కావడం. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ 407 పోలింగ్ కేంద్రాల్లో జరిగే అవకాశం ఉంది. అందులో ఇప్పటికే ఈవీఎం మిషన్స్ ఒక్కొక్క పోలింగ్ బూత్ కి దాదాపు 4 ఈవీఎం మిషన్స్ ని పంపించడానికి ఇప్పటికే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించే విధంగా అటు పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మరోవైపు ఎలక్షన్ కమిషన్ అధికారులు కావచ్చు ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ప్రతి 144 సెక్షన్ ఖచ్చితంగా అమల్లో ఉంటుంది. ఎక్కడ కూడా సభలు, సమావేశాలు, ర్యాలీలు చేపట్టడానికి వీలేదు. ఓటర్లను ముఖ్యంగా ప్రభావితం చేసడానికి ఎవరైనా చేస్తే మాత్రం అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. చాలా మందిపై ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. మరోవైపు ఓటర్లను ప్రభావితం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను కూడా పోలీసులు అదుపులో కూడా తీసుకున్న జరిగింది. ఇప్పటికే కొన్ని డబ్బులు కూడా సీజ్ చేశారు. రేపు ఉదయం ప్రశాంతంగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 4 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అందరికీ కూడా సూచించిన పరిస్థితి కనబడుతుంది. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి అటు జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, దగ్గరుండి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.
సచివాలయంలో మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. మైనార్టీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. ఫకీర్ రిహాబిలిటేషన్ ఫైల్ పై తొలి సంతకం చేశారు అజారుద్దీన్. తన ఛాంబర్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అజారుద్దీన్ తనపై ముఖ్యమంత్రి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పారు. का जो भी हम लोग पेंडिंग वर्क्स है या जो भी मरहले हैं उसको हम इंशाल्लाह ज़रूर अच्छी तरह से काम करेंगे। और मुझे बहुत खुशी है कि इस कैबिनेट में आने की, और मैं पहली बात तो हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ कि उन्होंने मुझे इस लायक समझा और अच्छा था। मुझे पोर्टफोलियो दिया। और महेश गौड साहब का भी, और भट्टी साहब जैसे अभी आए थे भट्टी साहब का भी, और जितने भी जो काउंसिल ऑफ मिनिस्टर्स है उन्होंने मेरा नाम एमएलसी के लिए आगे बढ़ाया, उनका भी बहुत शुक्रिया अदा करता हूँ। और इस मौके पे मैं हमारे हाई कमांड को भूल नहीं सकता, क्योंकि मैं राहुल जी, सोनिया मैडम, प्रियंका जी, केसी वेणुगोपाल जी और हमारे प्रेसिडेंट खड़गे जी ने भी मुझे ब्लेसिंग दिए, और मुझे इतना आज ये मौका मिला है कि आप लोगों के लिए सर्व करने का। क्रिकेट में तो अलग था, क्रिकेट में आप लोग मुझे देखने आते थे, मेरे को आपको జూబ్లీహిల్స్ ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి ప్రలోభాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా డబ్బులు పంచుతుందని, మద్యం సరఫరా చేస్తుందని, చీరల పంపిణీ చేస్తుందని ఎన్నికల సంఘానికి మాజీ మంత్రి హరీష్ రావు బృందం కంప్లైంట్ చేసింది. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన బీఆర్ఎస్ ఆరోపించింది. జూబ్లీహిల్స్ లోని సెన్సిటివ్ పోలింగ్ సెంటర్ల దగ్గర సెంట్రల్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. యూసఫ్గూడ పోలింగ్ స్టేషన్ పక్కన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉన్నందున ఎన్నికల బూత్ అక్కడి నుంచి మార్చాలని సీఈఓను బీఆర్ఎస్ కోరింది. 6 గ్యారంటీలపై సీఎం రివ్యూ ఓటర్లను మభ్యపెట్టేందుకేనని, రేవంత్ డ్రామాలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సాగవని హరీష్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ, 1,00,000కు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ, రైస్ కుక్కర్లు, గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ కు అన్ని వీడియోలతో సహా, ఆధారాలతో సహా, ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది. తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్లు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. మేము అక్కడి నుంచి సివిజిల్ యాప్ లో కంప్లైంట్ ఇచ్చాం, కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం, రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం, వాట్సాప్ లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం. కానీ వీళ్లు అక్కడికి వెళ్లకపోవడం, వెళ్లడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్లు లేటుగా ఆలస్యంగా వెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి, సిఆర్పీఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కి అందించాం. ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు. మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి. వాళ్లకు కంప్లీట్ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మహిళా ఆశా అంగన్వాడీ వర్కర్లు, మహిళా పోలీస్ అధికారులు ఉండి వారిని గుర్తించిన తర్వాతనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలని వ్రాతపూర్వకంగా మేము కంప్లైంట్ ఇచ్చాం. అయిపోయిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఆయన చెమటలు పడుతున్నట్టునే ఆయనకు ఇవాళ 6 గ్యారెంటీల మీద రివ్యూ పెట్టిండు. నాయన రేవంత్ రెడ్డి, నీకు 2 సంవత్సరాల్లో 6 గ్యారెంటీల మీద రివ్యూ పెట్టడానికి ఎప్పుడు టైం దొరకలేదా నీకు? నువ్వు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పావు? మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని ఆ రోజు ప్రజల ముందు చెప్పారు. ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, ఎన్ని కేబినెట్ మీటింగులు జరిగాయి, ఏ ఒక్క రోజు 6 గ్యారెంటీల మీద చర్చించకపోతివి. ఇవాళ 6 గ్యారెంటీలు యాడికి వచ్చినాయా నీకు? అంటే నీకు చెమటలు పట్టినాయి. నీకు ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నావు, మోకాళ్ల మీద తిరుగుతున్నావు బిడ్డ. నువ్వు ఇవాళ 6 గ్యారెంటీల మీద రివ్యూ చేస్తున్నావు అంటేనే నువ్వు ఓటమిని అంగీకరించినవు. 6 గ్యారెంటీల మీద 2 ఏళ్లలో ఎందుకు రివ్యూ చేయలేదు?
100 రోజుల్లో 6 గ్యారెంటీలని ప్రజలకు హామీ ఇచ్చి 700 రోజులు గడుస్తుంటే ఎన్నడూ రివ్యూ ఎందుకు చేయలే? ఇవ్వాలనే నువ్వు రివ్యూ చేస్తున్నావంటే ముఖ్యమంత్రి ఇంకా ఓటర్లను మభ్యపెట్టడానికి, ఓటర్లను మోసపుచ్చడానికి ముఖ్యమంత్రి ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి ఇవాళ ఏ రకంగా దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు, జూబ్లీ హిల్స్ ప్రజలకు అర్థమైతా ఉంది. నువ్వు ఇంకా ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళు న్యాయబద్ధంగా ఆత్మసాక్షిగా వాళ్ళు ఓటు వేస్తారు. తిరుమలలో అన్నప్రసాదం ఎంతో రుచిగా, శుచిగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు కితాబిచ్చారు. 2 రోజుల కిందట కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆయన అక్కడి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేశారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సాధారణ రోజుల్లో రోజుకి 90,000 మంది అన్నప్రసాదం తీసుకుంటారు. ఇక ఉత్సవాలు జరిగే రోజుల్లో 130,000 మంది వరకు భోజన ప్రసాదం స్వీకరిస్తారు. ఇంతమందికి ఎంతో రుచితో పాటు శుచిగా భోజన ప్రసాదాన్ని అందించడం ఎలా సాధ్యపడుతుందో ఆశ్చర్యంగా ఉందని అంబటి అన్నారు. అంబటి ప్రశంసలపై టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. గత వైసీపీ హయాంలో కంటే ఇప్పుడు టీటీడీలో సమూల మార్పులు వచ్చాయంటూ కూటమి నేతలు అంబటి విడుదల చేసిన క్లిప్పింగ్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంబటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపాయి. భోజనం, ఆ భోజనశాల ఎంతో నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, హైజీనిక్ గా ఉంది. భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం. తిని చాలా తృప్తి పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. రోజుకి కనీసం 90,000 మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. సరే, ఇంకా కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో, బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో 1,30,000 నుంచి 1,40,000 వరకు కూడా భక్తులు భోంచేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది. చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు. రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు. గుంటూరు జిల్లా నంపూరు వివిఐటి కాలేజీలో తెలుగు బాలుల బాలోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ప్రపంచ తెలుగు బాలుల బాలోత్సవ వేడుకలు 3 రోజుల పాటు కన్నుల పండుగగా సాగిందని వివిఐటి చైర్మన్ విద్యాసాగర్ తెలిపారు. ప్రతి ఏడాదిలాగే ఇప్పుడు కూడా 3 రోజులు బాలోత్సవ పండుగ కార్యక్రమం ఘనంగా సాగిందని చెప్పారు. గతేడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొన్నారని చైర్మన్ విద్యాసాగర్ తెలిపారు. ప్రపంచ బాలల పండుగ అన్నాం, ప్రపంచ తెలుగు బాలల పండుగ అన్నాం. 3 రోజుల వేడుక ముగిసింది. చాలా సంతోషంగా పిల్లలందరూ చాలా ఆహ్లాదకరంగా 3 రోజులు గడిపారు. ఇక్కడ పిల్లలందరికీ మనం ఒకటే చెప్పాం. నిన్న గజ శ్రీనివాస్ గారు ఒక పాట పాడారు. ఇక్కడ పెద్ద అయిన తర్వాత, ఎన్నో సాధించిన తర్వాత కూడా నా బాల్యం నాకు ఇస్తే ఇవన్నీ అనికిచ్చేస్తానని కోరుకుంటాను పెద్దవాళ్ళు. పిల్లలు కొంచెం ఈ బాల్యంలో వారికి ఉన్న మంచితనం, వారికి ఉన్న నిర్మలమైన మనస్సు, వారికి ఉన్న ఇన్నోసెన్స్ ఇవన్నీ మర్చిపోకుండా పెద్ద అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉండాలని కోరుకుంటూ ఈ ప్రపంచ బాలల పండుగ. ద్వీపదేశం ఫిలిప్పీన్స్ ను మరో పెను తుఫాను అతరాకుతలం చేస్తుంది. ఇటీవలే కల్మేగి తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోకముందే ఫుంగ్ వాంగ్ అనే సూపర్ టైఫూన్ దేశంపై విరుచుకుపడింది. ఈ ఉదయం అరోరా ప్రావిన్స్ లోని దినాలుంగ పట్టణం వద్ద ఇది తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 185 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో గాలులు వీచాయని, వాటి తీవ్రత గరిష్టంగా గంటకు 230 కిలోమీటర్ల వరకు చేరిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఫిలిప్పీన్స్ ను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాన్ ఇదేనని నిపుణులు చెబుతున్నారు. ఫుంగ్ వాంగ్ దాదాపు 1800 కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉండటంతో దేశంలోని 3/2 భూభాగాన్ని ప్రభావితం చేయవచ్చని అంచనా వేస్తున్నారు.